ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విహార నౌకల వెలుగుతున్న హాంటా వైరస్ వ్యాప్తి, ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం తక్కువేనన్న WHO. ఆపరేషన్ ముగియలేదు. ఆపరేషన్ సింధూర్కు ఏడాది సందర్భంగా త్రివిధ దళాల ప్రకటన. నాసిక్ టీసీఎస్ కేసులో కీలక పరిణామం. పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్ట్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని అప్ల ఊబిలోకి నెట్టాయి. గత ప్రస్తుత ప్రభుత్వాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. పదేళ్లలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తాం. నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026లో వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబు. ఫైళ్ల క్లియరెన్స్ పై కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సమీక్ష. 24 గంటల్లోగా ఈ ఫైల్ క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశం. తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటాం స్పష్టం చేసిన మంత్రి దామోదర రాజనరసింహ. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు వ్యాఖ్యల్ని ఖండించే దమ్ముందా? కూటమి నాయకులకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సూటి ప్రశ్న. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి భద్రత పెంచండి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి. రైతులు కష్టాల్లో ఉంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఎందుకు? మాజీ మంత్రి జోగి రమేష్ మండిపాటు. ఆర్సీబీపై లక్నో థ్రిల్లింగ్ విన్, ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం. బీఆర్ఎస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో లక్నో విజయం. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు, భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం. ఎంవీ హోనియస్ అనే విలాసవంతమైన విహార నౌకలో హాంటా వైరస్ వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. ఈ షిప్ తో సంబంధం ఉన్న 5గురికి వైరస్ సోకినట్టు తేలింది. అర్జెంటీనా నుండి బయలుదేరిన ఈ నౌకలో ఇప్పటికే 3 మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మృతుల్లో డచ్ దంపతులు, ఒక జర్మన్ భారతీయుడు ఉన్నారు. ప్రస్తుతం ఈ షిప్ లో 23 దేశాలకు చెందిన 146 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కఠినమైన ఆరోగ్య జాగ్రత్త మధ్య ఉన్నారు. ఈ నౌక స్పెయిన్ లోని టెనెరైఫ్ దీవులకు ఈ వారాంతంలో చేరుకోనుంది. అక్కడి నుండి ప్రయాణికుల్ని వారి వారి దేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇది కోవిడ్ తరహాలో పెద్ద మహమ్మారిగా మారే ప్రమాదం తక్కువని WHO స్పష్టం చేసింది. ఇక ఈ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 1 నుండి 6 వారాలు ఉండడంతో మరికొన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. University hospitals then sequenced the virus and confirmed it as Andes. None of the remaining passengers or crew on the ship are currently symptomatic. WHO is aware of reports of other people with symptoms who may have had contact with one of the passengers. In each case, we are in close contact with the relevant authorities. Given the incubation period of the Andes virus, which can be up to 6 weeks, it's possible that more cases may be reported.
ఉగ్రస్థావరాలపై భారత్ ఆపరేషన్ ఇంకా ముగియలేదని, ఆపరేషన్ సింధూర్ ఆరంభం మాత్రమేనని భారత త్రివిధ దళాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ లో ఏ ఉగ్రస్థావరం సురక్షితం కాదని గత సంవత్సరం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చామని తెలిపాయి. దేశ ప్రజల్ని సార్వభౌమత్వాన్ని భారత్ కాపాడుకోగలదని స్పష్టం చేశాయి. ఆపరేషన్ సింధూర్ కు ఏడాది పూర్తయిన సందర్భంగా జైపూర్ లో త్రివిధ దళాల ముఖ్య అధికారులు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగిస్తుందని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. వివిధ విభాగాలతో కలిసి తక్కువ సమయంలో ఖచ్చితత్వంతో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా అమలు చేసినట్టు తెలిపారు. వైమానిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన వాయుసేన సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటమని అన్నారు. పాకిస్తాన్ కు చెందిన 13 విమానాలను కూల్చివేశామని, 11 ఎయిర్ ఫీల్డ్లను ధ్వంసం చేశామని వెల్లడించారు. I begin by paying a very sincere homage to the 26 innocent lives that we lost in Pahalgam last year. We wish their families and we pray for them that God will give them the strength to bear this very sad, unfortunate and irreparable loss in their lives. It has been a year to the day since Operation Sindoor was conducted. And as the then DGMO, I look back at not only a military operation, but possibly a defining moment in India's strategic journey. Operation Sindoor saw India very consciously and coherently go beyond its erstwhile approaches and methods and target terror across the line of control and our international boundary with Pakistan. Our fight was with the terrorists and their support infrastructure, and that is what we hit, ensuring no collateral damage. We had achieved our objectives and our mission was complete. But when Pakistani establishment decided to side with terror and make it their own fight, we had no choice but to respond in kind. It was about self-defense, much beyond a counter-terror operation. When we responded, it was lethal and ruthless. And after taking the beating, sense kicked in the adversary, and they asked for cessation of hostilities. We paused when the request came, we stepped back, but we didn't blink. We had delivered the message, and the message was very clear. That is, misadventure will not go unanswered. Acts of terror will carry consequences. A lot of time this question comes up over the past 1 year. What are the lessons? Well, in the Defence Forces, we are continuously evaluating our options and drawing our lessons through exercises, training and simulation. But of course, there is no better training ground than an actual operation itself. So we have also internalized what we encountered and taken them into our planning consideration. Some of them I can share with you. First, Operation Sindoor reaffirmed the primacy of air power. And when I say air power, it means everything that is in the air and not only Air Force. Third aspect is related to what is the plan to tackle air defense threat in the maritime domain. So the fleet air defense, any assets at sea, the responsibility of fleet air defense is the Navy. So first, the attempt is always, it's a layered defense. First, a threat could be missile, could be aircraft itself, aircraft launching this thing. The launch platform could be from shore, could be from aircraft, could be from subsurface. So our first strategy is always to neutralize the launch platform. And the launch platform, shore, there are many ways the sister services will ensure that any launch platform which is there, it can be neutralized there itself. The subsurface, there are anti-submarine actions which we do, in which we look at neutralizing the launch platform. To neutralize or degrade a fighter threat which is there, which can launch missile, then you have an integrated fleet air defense. That means you have superior fighters aircraft to neutralize, so intercept and neutralize this. Within the fleet, you have layered air defense systems, which could be
surface to air missile, long range surface to air missiles, then you come to a short range, then దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాసిక్ టీసీఎస్ మత మార్పిడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదాహ్ ఖాన్ను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణపై పలు కేసులు నమోదు కావడంతో కొంతకాలంగా ఆమె పరారులో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం గత 4 రోజులుగా ఛత్రపతి సంభాజీనగర్లోని నారేగావ్ ప్రాంతంలోని కైజర్ కాలనీలో ఉన్న ఒక ఫ్లాట్లో నిదాహ్ ఖాన్ తన తల్లిదండ్రులు, సోదరుడు, అత్తతో కలిసి తలదాచుకుంటుంది. 2 రోజులుగా ఆ ఫ్లాట్ పై నిఘా పెట్టిన నాసిక్ సిట్, ఛత్రపతి సంభాజీనగర్ పోలీస్ కమిషనరేట్, క్రైమ్ బ్రాంచ్ బృందాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఆమెను అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం ఆమెను జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ పొందారు. తదుపరి విచారణ నిమిత్తం నాసిక్ కు తరలించారు. మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ కష్టకాలంలో మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే మోదీ గారి నేతృత్వంలో ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తప్పకుండా ఈ తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దానికి మే 10న జరిగే మోదీ గారి బహిరంగ సభ ద్వారా శ్రీకారం చుడతామన్నారు. కేసీఆర్ కుటుంబం గాని, బీఆర్ఎస్ పార్టీ గాని, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి మరి సోనియా గాంధీ కుటుంబం గాని, కాంగ్రెస్ పార్టీ గాని పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రేవంత్ రెడ్డి రోజుకొకటి ప్రకటిస్తారు, కానీ ఇంతవరకు ఏది కూడా ఒక ఆర్టీసీ ఫ్రీ బస్సు తప్ప అది కూడా ఏది కూడా ఇంతవరకు ముందుకు జరగాల. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు గాని, 420 సబ్ గ్యారంటీలు గాని ఈ రోజు ఎక్కడ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు మరి ఏ రకంగా లక్షలాది కోట్ల రూపాయలు మరి ఈ రోజు అప్పులు తీసుకొచ్చి తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానటువంటి కేసీఆర్ ఈ రోజు తెలంగాణ అభివృద్ధి చేస్తాను, మార్పు రావాలని చెప్పి కోరుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి తెలంగాణను దివాలా దించారు. తెలంగాణ ఏ ఆకాంక్షల కోసమైతే 1200 మంది తెలంగాణ బిడ్డలు బలిదానమై తెలంగాణ తెచ్చుకున్నామో, సకల జనుల సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామో, ఆ తెలంగాణ ఈ రోజు పూర్తిగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. రేపు తెలంగాణ పిల్లల భవిష్యత్, తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారంలో ఈ 2 పార్టీలు నెట్టేశారు. కాబట్టి తెలంగాణను రక్షించుకోవాలంటే, ఈ కష్టకాలంలో తెలంగాణ ముందుకెళ్లాలంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. తప్పకుండా వచ్చేటువంటి 2.5 సంవత్సరాలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాము. ఖచ్చితంగా ఈ తెలంగాణ గడ్డ మీద కమలం పూ జెండా, కాషాయ జెండా ఎగరేస్తాము. దానికి 10వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారీ అంతర్జాతీయ పెట్టుబడిని ఆకర్షించడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా రాబోయే దశాబ్దంలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధమైన దార్శనికతను అనుసరిస్తోందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. విధానాలకు అతీతంగా గ్లోబల్ జీసీసీ రేస్ లో గెలుపు కోసం రూపొందించబడింది అనే ఇతివృత్తంతో ముంబైలో జరిగిన నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగిస్తూ 2047 నాటికి దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10% పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఫ్రేమ్ వర్క్ ను స్వీకరించిందని మంత్రి తెలిపారు. దీర్ఘకాలిక ప్రణాళిక, మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా హైదరాబాద్ అటువంటి ఆపదలను నివారిస్తుందని శ్రీధర్ బాబు నొక్కి తెలిపారు. I would be mentioning a part and bit of our Telangana and how GCCs have occupied a pivotal role for the past few years. You know, to all the leaders, ladies and gentlemen, leaders of the technology industry, the captains of the GCCs who are here, the chairman of the NASSCOM, Mr. Srikanth, President NASSCOM, Mr. Rajesh, and my dear friend Srikanth from my own place. You know, seeing all over here, the captains of the industry, and when I've been told to give a keynote on beyond policy, very, very apt subject, and just now a gentleman was speaking in terms of a very friendly and very tight competition going on between different states in India. And in the midst of that competition, I, as an IT and industry minister from Telangana, from morning till evening,
I face a great competition from my neighboring states. Whether to convince a GCC captain or whether to put in our policy perspective before the GCC leaders. And I always compare when somebody seeks in subsidies and incentives and comes to us. I always put in my place when I go to a shop or big mall. I do lots of window shopping before I come to a conclusion. So this is where I always tend to see it, how best ప్రభుత్వ పాలనలో వేగం పారదర్శకత పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి సచివాలయంలో రెండో రోజు కొనసాగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన ఫైళ్ల క్లియరెన్స్, టెక్నాలజీ వినియోగంపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా అందాలంటే ఫైళ్ల క్లియరెన్స్ లో జాప్యం ఉండకూడదని, ప్రతి ఫైళ్లను 24 గంటల్లోపు పరిష్కరించేలా మంత్రులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. తలసేమియా అంటువ్యాధి కాదని, ఇది తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అని మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సమీప బంధువుల మధ్య వివాహాలు జరిగే సందర్భాల్లో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుందన్నారు. యువత వివాహానికి ముందు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలన్నారు. కొత్తగా వివాహమైన దంపతులకు కూడా జన్యుపరమైన ఇతర వ్యాధులపై అవగాహన అవసరమని వెల్లడించారు. తలసేమియా ఇతర జన్యుపరమైన వ్యాధుల్ని ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని మంత్రి తెలిపారు. So government is determined that no child should be left, no parents or would-be parents should be left without their knowing the disease called thalassemia or sickle cell, which are inherited blood disorders. And government is making Warangal Super Speciality Hospital a center of excellence for hemoglobinopathies. And there will be a special drive, both with regard to the awareness and both regard to the food testing. And we are there with you. The government is there with you. Government will go to any extent. There will be a special drive, there will be special focus on testings, the treatment. No family will be left alone. We know, we understand it, the financial burden, the implications, the future, the family disturbance, we know. So government is determined, my chief minister determined that thalassemia, sickle cell, whatever it is, ultimately the hemoglobinopathies, with regard to hemoglobinopathies, we are there to face it and see that in the span of next 10 years. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మాతృభాషకు ద్రోహం చేస్తున్నారని విమర్శించిన కూటమి నాయకులు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తప్పక ఉండాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఖండించే దమ్ముందా అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలన్న ఆకాంక్షతో ప్రభుత్వ బడుల్లో ఐబీ, సిబిఎస్ఈ ప్రవేశపెడితే అధికారంలోకి వచ్చాక కేసులు వేస్తామని హెచ్చరించారని గుర్తు చేసుకున్నారు. పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్యని అందించాలా అన్న ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో, ఒక విషన్తో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ముందుకెళ్తా ఉంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో తందానా బ్యాచ్ అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తోలనాడినారో అందరూ కూడా చూసాం. ఎన్ని రకాలుగా మాటలు అన్నారో, తెలుగు భాషను నాశనం చేస్తూ ఉన్నారని, తెలుగు భాషను అన్యాయం చేస్తూ ఉన్నారని, చివరికి కోర్టులకు కూడా వెళ్ళి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉండకూడదన్న ఆలోచనతో వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడం కానీ, సుమారుగా ఒపీనియన్ తీసుకుంటే 95% మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలోనే కావాలని కోరుకున్నారు కాబట్టి ఆ రోజు ఆయన కొనసాగించడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆ ఇంగ్లీష్ మీడియం విద్య పేద విద్యార్థులకు అందకూడదని చేసినటువంటి కుట్రలు మనమంతా కూడా చూసాం. కోర్టులకు కూడా వెళ్ళారు.
అయితే మరలా ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చగొడితేనే ఆయన కార్యకర్తలు కరీంనగర్ లో దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. వెంటనే కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సెక్యూరిటీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మరి మాట్లాడితే సమాధానం చెప్పడం మా బాధ్యత కాదా? ఆయన మాట్లాడింది ఆ భాషనే మాట్లాడదలుచుకోలే. బండి సంజయ్ ఏదైతే మాట్లాడిండో వాటన్నిటి ఆయన విత్డ్రా చేసుకుంటే మేము కూడా విత్డ్రా చేసుకుంటాం. బండి సంజయ్ ఇవాళ ఖచ్చితంగా బండి సంజయ్ మాటలతోనే ఆయన రెచ్చగొడితేనే ఆయన యొక్క కార్యకర్తలు వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఆయన మీద కేసు నమోదు చేయాలి. సహాయ మంత్రి అయినా ఏదైనా కూడా ఇవాళ ప్రజలకు ఆయన వల్ల ఒరిగేది ఏం లేదు. ప్రజలను రెచ్చగొట్టడం తప్ప, మతం పేరు మీద రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు ప్రజల సమస్యల మీద ఒక్క రూపాయి కేంద్రం నుంచి తీసుకురాలే. మంత్రి హోదాలో ఒక్క రూపాయి తీసుకురాలే. కానీ ప్రజల మీద ప్రజలతో ఇలా చెరగాట మారుతున్నాడు. కాబట్టి బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలి. మా కౌశిక్ రెడ్డి గారికి అర్జెంటుగా సెక్యూరిటీ పెంచాలి. మా ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. మా యొక్క కార్యకర్తలు లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలైన క్రిషాంక్ గాని అనవసరంగా కేసులు పెడుతూ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇలా బీహార్ రాష్ట్రంలో చేసినట్టు నెంబర్ లేని వెహికల్ మనం తీసుకొని పోవడం అంటే మనం ఎక్కడున్నాం? ప్రైవేట్ వెహికల్. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ల పేరుతో సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు వరుసగా కలెక్టర్ల సమావేశాలు నిర్వహిస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదని ఆక్షేపించారు. రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనావస్థలో, దిక్కుతోచని పరిస్థితులు రైతన్న పొలం గట్ల మీద కూర్చొని నా ధాన్యం కొనండి, నా ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోమని చెప్పేసి అడుగుతా ఉంటే కనీసం గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. గోనె సంచులు ఇస్తే ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తే మార్కెట్ యార్డులో 15 రోజుల పాటు రైతన్నల్ని ఇబ్బంది పెట్టి పాపం రైతులు ఆ మార్కెట్ యార్డులో టవలేసుకొని పడుకుంటున్న పరిస్థితులు దేనగాథలు. చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, నీ సొల్లు ఉపన్యాసాలు మానుకొని కలెక్టర్లందరినీ కూడా ఆ జిల్లాల్లో రైతాంగం పడుతున్న బాధల్ని, వ్యధల్ని, కష్టాలని, కన్నీళ్ళని చూడమని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్ళ కష్టాలు తీర్చండి అయ్యా, వాళ్ళ బాధలు వినండి అయ్యా. చెప్పమంటే సొల్లు కబుర్లు చెప్తారు, ఉపన్యాసాలు చెప్తారు. ఎంఎస్పి ప్రైజ్ ఇవ్వండి, కల్లాల్లో ధాన్యాన్ని కొనండి, రోడ్ల మీద ఉన్న ధాన్యాన్ని కొనండి, మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని వెనువెంటనే డబ్బులు చెల్లించమని అడుగుతా ఉన్నాం. ఆ పరిస్థితి అన్ని గాలికి వదిలేసేశారు. ముఖ్యమంత్రి ఏమో కలెక్టర్ కాన్ఫరెన్స్, వ్యవసాయ మంత్రి ఏమో ఎక్కడున్నాడో తెలియదు, 8 మంది మంత్రులేమో సింగపూర్ పోతారు. ఇక్కడ రైతులు ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ రైతన్నాల బాధలు ఎవరుంటారు? ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారు? మొక్కజొన్న ఎవరు కొంటారు? పొగాకు ఎవరు తీసుకుంటారు? మిర్చి, పత్తి ఈ పంటల్ని ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి ఉన్నాడా? వ్యవసాయ మంత్రి ఉన్నాడా అని రైతన్నలు అడుగుతా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుని రారాజుని చేసిన ప్రభుత్వం మాది. ఈరోజు రైతన్నని కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం మీది చంద్రబాబు నాయుడు.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ మెరుపు సెంచరీతో కదం తొక్కగా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ కీలక వికెట్లతో మాయ చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై డకవర్త్ లూయిస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. పదే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించారు. ఈ గెలుపుతో లక్నో తమ వరుస 6 ఓటముల పరంపరకు తెరదించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఈ సీజన్ లో సొంత మైదానంలో లక్నోకి ఇదే తొలి విజయం కావడం విశేషం. అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన లక్నోకు మిచెల్ మార్ష్ విధ్వంసకర ఆరంభాన్ని ఇచ్చాడు. ఆర్సీబీ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 10 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి జట్టు స్కోర్ను 3 వికెట్ల నష్టానికి 209కి చేర్చాడు. వర్షం కారణంగా ఆర్సీబీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్దేశించారు. భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. మహమ్మద్ షమి వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ జాకబ్ బేతెల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. 2023 ఏప్రిల్ తర్వాత ఐపీఎల్లో కోహ్లీ డకౌట్ కావడం ఇదే తొలిసారి. చివరిలో కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్ పోరాడిన ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా దిగ్వేష్ అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోకు విజయాన్ని అందించాడు. అమెరికా ఇరాన్ మధ్య నెల రోజుల కాల్పుల విరమణ ఒప్పందం దెబ్బతినడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత పెరిగాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతీయగా భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్లో బెంచ్ మార్క్ సూచీలు 0.7% మేర పతనమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా నష్టపోయి 77,290.272 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ సైతం 168 పాయింట్లు క్షీణించి 24,158.15 వద్ద ట్రేడ్ అయింది. బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి కీలక షేర్లు నష్టపోయాయి. అయితే ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ రంగాల షేర్లు మాత్రం లాభాలతో ట్రేడ్ అయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విహార నౌకలో వెలుగుతున్న హంటా వైరస్ వ్యాప్తి, ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం తక్కువేనన్న WHO. ఆపరేషన్ ముగియలేదు, ఆపరేషన్ సింధూర్కు ఏడాది సందర్భంగా త్రివిధ దళాల ప్రకటన. నాసిక్ టీసీఎస్ కేసులో కీలక పరిణామం, పరారులో ఉన్న ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్ట్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని అప్ల ఊబిలోకి నెట్టాయి. గత ప్రస్తుత ప్రభుత్వాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. పదేళ్లలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తాం. నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026లో వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబు. ఫైళ్ల క్లియరెన్స్ పై కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సమీక్ష. 24 గంటల్లోగా ఈ ఫైల్ క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశం. తలిసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటాం స్పష్టం చేసిన మంత్రి దామోదర రాజ నరసింహ. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు వ్యాఖ్యల్ని ఖండించే దమ్ముందా? కూటమి నాయకులకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సూటి ప్రశ్న. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి భద్రత పెంచండి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి.
రైతులు కష్టాల్లో ఉంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఎందుకు? మాజీ మంత్రి జోగి రమేష్ మండిపాటు. ఆర్సీబీపై లక్నో థ్రిల్లింగ్ విన్, ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం. బీఆర్ఎస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో లక్నో విజయం. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు, భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.